ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 1వ తేదీ నుండి వీరికి విపరీతమైన అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. లైఫ్ రిలేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింహంలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున చాలా ధైర్యం అనేది పెరుగుతుంది. అలాగే కొత్త పరిచయాలతో వీరికి ఆర్థిక ఆదాయ మార్గాలు అనేవి తలుపు తెరుచుకుంటాయి. కాబట్టి వీరికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏ విధంగా ఉండాలి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కార మార్గం వెంటనే 100% చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. కుంభరాశి వ్యక్తులు చాలా కష్టజీవులు. కాబట్టి ఏదైనా ఆఫీస్లో కుంభరాశి వ్యక్తులు ఉన్నట్లయితే ఆ ఆఫీసు చాలా పైకి ఎదుగుతుంది. ఎందుకంటే వీరు చాలా కష్టజీవులు. అలాగే నలుగురితో కూడా సమయానికి పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులు ఏదైనా ఆఫీస్లో ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులుగా మారుతారు. చూడడానికి కుంభరాశి వ్యక్తులు చాలా సింపుల్గా ఉంటారు. కానీ వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఈయన సమస్య వచ్చిందంటే వీరు కాసేపు బాధపడతారు, కానీ వెంటనే దానికోసం పరిష్కారం కోసం ఎదురు చూస్తారు. లేదా పరిష్కారం ఏ విధంగా వస్తుందని ఆలోచన విధానం చేస్తారు, కానీ పదే పదే బాధపడుతూ ఉండరు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకు ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కానీ ఇప్పుడు కష్ట సమయాలు ముగిసిపోయి సంతోషమనే సమయం మాత్రం వస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా దానిని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. ఆ కష్టానికి సొల్యూషన్ ఏమిటో వెంటనే వెతుక్కుంటారు. వారు మే 1వ తేదీన ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసేవారైనా, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్న వారైనా ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకు గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉండడంతో వీరి జీవితం అనేది చాలా మారబోతుంది. కష్టాల నుండి సంతోషాలు వచ్చే సమయం వచ్చింది. కాబట్టి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారిపోతున్నారు. అలాగే శనీశ్వరుడు వీరికి మంచి చేసి వెళ్ళబోతున్నాడు. కాబట్టి వీరికి అంతా శుభమే జరుగుతుంది. శనీశ్వరుడు వెళ్ళే ముందు వీరికి ఒక మంచి పెద్ద శుభవార్త వింటారు. ఆ శుభవార్త జీవితంలో అస్సలు అనుకోనటువంటి శుభవార్త వింటారు. ఇంకా మే నెల 1వ తేదీ నుండి వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు లేదా ఇంట్లో ఉండి ఏదైనా పని చేసేవారికి కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఎక్కువ డబ్బు కనిపించే సమయం ఇది. రాశి చక్రంలో 11వ రాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భద్ర 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఈ రాశి వారికి 4 గ్రహాలు మార్పు వలన వీరికి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. ముఖ్యంగా సూర్యబలం వలన వీరికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతాయి. కాబట్టి సూర్యబలం మీకు ఎక్కువగా ఉండడం వలన లక్ష్మీ కటాక్షం ఎక్కువగా కలుగుతుంది. అలాగే పేరు, సంపద అనేది కూడా పెరుగుతుంది. గౌరవం ఎక్కువగా పెరగడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. బుధుడి వలన ధనప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది. అలాగే కొన్ని రోజుల పాటు సూర్యబలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. శుక్రబలం వలన మీరు పుత్ర, పౌత్ర సౌఖ్యాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో మీ
సంతానంలో మొదటి సంతానంతో చాలా సంతోషంగా ఉంటారు. వారిని చూసి చాలా గౌరవిస్తారు. అలాగే వారిని చూసి మీరు మనసులో ఎంతో పొగుడుకుంటారు, కానీ పైకి చెప్పలేరు. మీ సంతానం వల్ల ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే సూర్యబలం వలన మీకు గౌరవం మరింత పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం పెరగడం వలన ఈ 15 రోజుల పాటు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి 4 గ్రహాల వలన చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రబలం వలన కూడా మీకు అందం కళలపై కూడా శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ప్రేమపై ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. కొత్తగా ప్రేమలో పడేవారు ఈ రోజు నుండి ఖచ్చితంగా పడతారు. ఎందుకంటే మీకు శుక్రుడు అనుకూలంగా ఉండడంతో మీకు ప్రేమపైన శ్రద్ధ పెరుగుతుంది. అలాగే మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉండడంతో ప్రేమపై మీ మనసు అనేది మలుగుతుంది. అంటే ఈ రాశివారు 4 గ్రహాల వల్ల వీరికి ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉండండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక కుంభరాశి వ్యక్తులకు ఇంతకాలంగా ఎన్నో కష్టాలు కన్నీళ్లు చూశారు. అలాగే కొంతమంది వ్యక్తులు మీపై ఏడుపు అనేది చాలా ఉంటుంది. వారి వల్ల మీరు ఏది చేసినా కలిసి రావడం లేకపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు శత్రుపీడ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి పనిలో ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా సరైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. అలాగే 4 దిక్కుల నుండి మీకు మంచి అవకాశాలు వస్తాయి. స్పాన్సర్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా సాధించాలనుకుంటే ఈ రోజు నుండి ప్రయత్నించండి. ముఖ్యంగా మే 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు విపరీతమైన అదృష్టం అనేది ఈవి రూపంలో వస్తుంది. ఏ ప్రకారం చూసినా కూడా మీకు లక్ష్మీ కటాక్షం ధన ప్రాప్తి అనేది కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. అలాగే కాస్త మానసిక ఒత్తిడి కలుగుతుంది, కానీ దానిని మీరు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ధన ప్రాప్తి కలగడం వలన ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయినా సంతానం కలగని వారికి ఇప్పుడు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకి ముందుగా సంతానం, పుత్ర సంతానం కలుగుతుంది. అష్టలక్ష్ములలో 4 లక్ష్ములు వీరికి చాలా సపోర్టుగా ఉంటున్నాయి. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి అనేవి, సంతాన లక్ష్మి అనేవి 4 లక్ష్ములు మీకు చాలా సపోర్ట్గా ఉండడం వలన జీవితంలో ఇంతవరకు సాధించనిది ఇప్పుడు సాధించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ ఏది ప్రయత్నించకుండా ఏది కలిసి రావడం లేదు అని అస్సలు అనుకోకండి. మీ ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా దానిలో విజయం పొందుతారు.